నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9366777775. హైదరాబాద్ నగర్లోని బ్రేకింగ్ న్యూస్కి మనం అప్డేట్ చూస్తున్నాం. హైదరాబాద్ చందనగర్లో కాల్పులు కలపరం నేపథ్యంలో దానికి సంబంధించిన అప్డేట్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏదైతే ఉదయం చందనగర్లోని ఖజానా జ్యువెలర్స్లో దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. షాపు తెరిచిన తొలి 5 నిమిషాల్లోనే 6 దుండగులు ఆ గ్యాంగ్ మొత్తం కాల్పులు జరుపుతూ దోపిడీ చేసేందుకు ప్రయత్నం చేశారు. దుండగులు 2 రౌండ్ల పాటు కాల్పులు జరిపి సీసీ కెమెరాల పైన కూడా కాల్పులు జరిపినట్టుగా సిబ్బంది చెప్తున్నారు. జ్యువెలరీ డిప్యూటీ మేనేజర్ కాళ్ళపై కూడా గ్యాంగ్ కాల్పులు జరిపి గాయపరిచినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇక దోపిడీ ప్రయత్నంలో అడ్డుకున్న షోరూమ్ సిబ్బందిపై కూడా దుండగులు ఫైరింగ్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ కాల్పుల్లో షాపులోని సిబ్బందికి గాయాలయ్యాయని స్థానికులు చెప్తున్నారు. ఇక ఖజానా జ్యువెలర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దాని తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. ఓవరాల్గా చూస్తే ఉదయం ఎలా ప్రతిరోజులాగానే ఇవాళ రోజు స్టార్ట్ అయింది. కానీ అక్కడ పరిస్థితి మాత్రం ఎంటైర్లీ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం షాపు ఓపెన్ చేసిన 5 నిమిషాల్లోనే కొద్దిమంది దుండగులు డైరెక్ట్గా షాప్లోకి ఎంటర్ అయ్యి కాల్పులు జరపడము, ఆ కాల్పులు జరిపే క్రమంలో అక్కడున్న సిబ్బందిని, అంతేకాకుండా సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఎవరైతే అక్కడ ఉన్న డిప్యూటీ మేనేజర్ ఎవరైతున్నారో ఆయన కాళ్లపైన కాల్పులు జరిపి మొత్తం ఖజానా జ్యువెలర్స్ని దోచుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులకు సమాచారం అంది వాళ్ళు అక్కడికి చేరుకుంటున్నారన్న ఇన్ఫర్మేషన్తో వీళ్ళు అక్కడ నుంచి పారిపోయినట్టుగా సమాచారం అంతో అందులో ముఖ్యంగా కాల్పులు జరిపిన తర్వాత లాకర్ని ఓపెన్ చేయమని డిప్యూటీ మేనేజర్కి చెప్పడము, ఆ మేనేజర్ దాన్ని తెరిచే లోపే అలర్ట్ అయిన దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం వెండి సామాగ్రిని తీసుకొని వాళ్ళు వచ్చిన కారులో పారిపోయారు. అది జహీరాబాద్ వైపు వెళుతున్నట్టుగా సమాచారం ఉంది. అందులో భాగంగానే పోలీసులు ఇప్పటికే ఏదైతే డిస్ట్రిక్ట్ బార్డర్స్ ఉన్నాయో వాటిని అలర్ట్ చేశారు. అక్కడి నుంచి ఎవరు బయటికి వెళ్లకుండా సీల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువైపు వెళ్తున్న ప్రతి వెహికల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. గ్యాంగ్లో మొత్తం 6 మంది సభ్యులు ఉన్నట్టు పిస్టల్ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర. 6 to 7 మెంబర్స్ ఉన్నారు. 10:40 ఒక్కరినే కాల్చారు, తొడపైన కాల్చారు. రౌండ్స్ అంటే ఇంకా కింద చాలా సార్లు ఫైట్ చేశారు. సిల్వర్ తీసుకెళ్లారు. గోల్డ్ ఏం తెలియదండి. తొడకు తగిలిందండి. నా పేరు సులేమాన్ అండి. నేను ఎగ్జిక్యూటివ్ అండి. ఇక్కడ పిఆర్కే హాస్పిటల్ సార్. అసలు బేసిక్స్ మరి ఎన్ని గంటలకు జరిగింది ఏం కదా అదొక్కటి చెప్పండి. ఎన్ని గంటలకు జరిగింది? ఎన్ని గంటలకు జరిగింది? 10:35, 10:40 మధ్యలో. సార్ ఎవరికైనా కాల్పులు గాయాలయ్యా సార్? సార్ అసలు బేసిక్స్ మరి ఎన్ని గంటలకు జరిగింది ఏం కదా? ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. ఆ బయట ఇప్పటిదాకా మనం చూసాం. గ్యాంగ్లో మొత్తం 6 నుంచి 7 మంది సభ్యులు ఉన్నట్టుగా షాపు సిబ్బంది పోలీసులకు వివరించారు. అంతేకాకుండా అక్కడ దుండగులు ఘటన జరిగిన తర్వాత జహీరా వైపు పారిపోయారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో పోలీసులను అలర్ట్ చేసి దుండగుల కోసం దాదాపుగా 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ప్రారంభించినట్టుగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసినట్టు సిపి వెల్లడించారు. దుండలు చాలా ప్లానింగ్గా ముందుకు వెళ్ళినట్టుగానే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే మొదటగా ఏదైనా సరే ఆధారాలు దొరకకుండా ఉండడం కోసం అవసరమైన సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరాల మీద ముందుగా కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా చాలా ప్లాన్డ్గానే, ఎందుకంటే షాపు తెరిచిన 5-10 నిమిషాల లోపే లోపల నుంచి బయటికి మొత్తం దానికి ఉన్న స్టాక్ బయటికి తీస్తారు. స్టాక్ బయటికి తీసినప్పుడు ఆ సమయంలో సిబ్బంది తప్ప సాధారణంగా కస్టమర్లు ఎవరు ఉండరన్న ఒక కన్ఫర్మేషన్తోనే అక్కడ లోపలికి ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది. సీసీ కెమెరాలను ధ్వంసం చేయడం ద్వారా వాళ్ళకి సంబంధించిన ఫుటేజ్ ఏది దొరకకుండా ఉండేందుకు అవసరమే ఏర్పాట్లు చేసుకున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్న మేనేజర్ ఎవరైనా మేనేజర్ తొడ మీద కాల్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే లాకర్లో ఉన్న బంగారు ఇంకా అప్పటికి బయటికి తీయకపోవడము కాస్త లేట్ అవ్వడంతో కేవలం అక్కడ ఉన్న వెండి సామాన్లను మాత్రమే, వెండి ఆభరణాలు మాత్రమే తీసుకొని పారిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. ఇదంతా కూడా కొన్ని నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేసి అక్కడి నుంచి పారిపోయేందుకు అవసరమైన ప్రణాళిక రచించారు. కానీ అంతలోనే ఇక చేసేదేమీ లేక కేవలం వెండి వస్తువులను మాత్రమే అక్కడి నుంచి తీసుకొని పారిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికోసము జహీరాబాద్ వైపు, ఎందుకంటే మనం చూసాం చందనగర్ నుంచి జహీరాబాద్ వైపు వెళ్తే వెంటనే ఒకసారిగా
డిస్ట్రిక్ట్ దాటే అవకాశం ఉంటుంది, ఆ తర్వాత స్టేట్ కూడా దాటే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా ఆ రూట్ నుంచి ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అందులో భాగంగానే వెంటనే జహీరాబాద్ వైపు వెళ్తున్న నేపథ్యంలోనే పోలీసులు ప్రత్యేకంగా 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాళ్లను డిస్ట్రిక్ట్ దాటకుండా, జిల్లాను దాటకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దీనికి తోడు మనందరికీ తెలుసు, చందనగర్ నుంచి వెళ్ళేటప్పుడు ఆ తర్వాత ఉన్న ఒకవేళ రింగ్ రోడ్ ఎక్కితే మాత్రం వాళ్ళు ఎటువైపు వెళ్తారో దానికి సంబంధించిన సమాచారం అందాల్సిందే. పోలీసులు అయితే ఇప్పటికే క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు, అటువైపుగా వెళ్తున్న వాళ్ళను చెక్ చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు జిల్లా దాటకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళని పట్టుకునేందుకు అవసరమైన కార్యాచరణ అయితే మొదలుపెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది.